షట్ ఆల్మోస్ట్ మునిగిపోయింది. కొంచెం గడవరకలు సరిపోతారు. Shit, man! Just escape. Oh, thank you so much. జానిచ్చింది లేనా? క్రేజీ భాయ్. నేను ఎట్లా ఆలోచిస్తాను ఇప్పుడా? అరే తర్వాత ఇప్పుడు దిగాలి కదా, ఎట్లా దిగాలి, ఎలా పడతామో తెలియదు. అక్కడ డ్రైనేజ్ ఉంది కదా అన్న, ఎటు పడతావు అర్థం కాలేదు. అయ్యా ఇంత ఘోరం అయిపోయింది సిచ్యువేషన్ అసలు. షట్ మ్యాన్, జస్ట్ దిగుతుంటే వాడవి ఇక తప్పదు. ఇక నేను ఆలోచిస్తున్నా, అరే షూ ఇప్పాలి ఇప్పుడు, పాయింట్ పైకి అనుకోవాలి, ఎట్లా అయిందని ఆలోచిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. దేవుడు కాపాడండి. ఇది మొత్తం బ్యాటరీ సిగ్నల్ చూపిస్తుంది. అయిపోయింది బండి స్టార్ట్ అయితే అసలు. లోపలికి వెళ్తే కొంచెం వాటర్ వెళ్ళిపోతుంది, ఇంకా జస్ట్ మిస్ అయితే వెళ్ళిపోయి ఉంటుంది వాటర్. అంత పైకి వచ్చినా మొత్తం గిల్లె నిండిపోయిన ఏడికాడికి. ఇంత ట్రాఫిక్. ఒకవేళ ముందర ట్రాఫిక్ ఉంటే, ముందర ఒక బండి ఆగి ఇంకొక ఏమన్నా ఆగి ఉంటే ఏం చేయలేదు, దిగాల్సిందే. మన దానికి సపరేట్ గా తొయ్యాల్సింది. ఇది ఒకసారి ఎట్లా ఏమైనా అయిపోతే మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయలేదు. అయ్యయ్యా, వర్షంలో ఇదైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేదు. ఓ రియలీ లక్కీ, రియలీ అంటే రియలీ చాలా. మొత్తం ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. సో మచ్ కోసేపు ఇంకా రేస్ గురించి బెటర్ అనుకుంటా. లోపల వాటర్ ఉన్నట్టున్నాయి కదా అలా. ఇట్లా ఇయ్యా కొంచెం ఉంటే జస్ట్ లోపల అంతా ఆగమాగం అవుతుండే. కాదన్న ఒకవేళ నిజంగానే ఆగిపోయింది తర్వాత ఏం చేస్తుండే? తొయ్యాలి అంటే తొయ్యలే మొత్తం మనం ఇడి వరకు వెళ్ళిపోయాం. మన కాలు మొత్తం మునిగిపోతే ఆడ మోకాల వరకు. దానికి పోటర్ అది ఉంటుంది కదా, టోయింగ్ మిషన్. నేను ఏమంటే అనుకుంటా టోయింగ్ మిషన్ కాల్ చేద్దాం ఇక మనం అవ్వదు అలా అనుకుంటా. టోయింగ్ వెహికల్ కొంచెం పిలిచి కొంచెం టో చేపించేస్తే అయిపోతుంది. కానీ బండి ఇంకా కొంచెం డ్యామేజ్ అవుతుంది అంటే నీళ్ళు పోతుంది మళ్ళీ కదా. ఘోరంగా ఉండే సిచ్యువేషన్. షట్ ఏంది మొత్తం అన్ని డెడ్ అని చూపెట్టింది కదా. అవును, బ్యాటరీ సింబల్ కూడా డెడ్ అని చూపెట్టింది. కొంచెం లాస్ట్ లో హోప్ ఒకటి గింత హోప్ ఉండే, అదొకటి అదే కొంచెం ఇట్లా స్టార్ట్ కానీ మళ్ళీ అంటే మనం వాళ్ళు ముందర బైక్ వాళ్ళు ఉన్నప్పుడే కొంచెం వెనక తీసుకుంటే అయిపోతుండే. కొంచెం అంటే ఇంత డెప్త్ ఉందని నేను అనుకోలేదు. ఏదో ఉంటది అనుకున్నాం, కొంచెం వాటరే కదా అనుకున్నాను, ఇంత వాటర్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. బస్సులో అయితే అందరికి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి మనమే ఫసాంచి కామెడీ అవుతుంది అసలు. టూ గుడ్. కానీ ఏమన్నది అన్న క్రేజీ అనిపించింది నాకేమనిపిస్తుంది తెలుసా, అది దిగాలి కదా ఎలా పడతామేమో అని. ఎలా పడితే ఇప్పుడు కాదు, అది ఇక్కడ ఆల్మోస్ట్ మన మోకాల పై వరకు వచ్చింది. మన మోకాల వరకు పైకి వచ్చింది. మన గిల్లలు కనిపిస్తాయి, బేసికల్ కార్ గిల్లలు ఉన్నాయి అవి కనిపిస్తాయి. అంటే కార్ గిల్లలు పై నుంచి వచ్చింది అంటే వాటర్ పైకి లేస్తున్నాయి. అయ్యా దానికి ఇప్పుడు టోయింగ్ మిషన్ పిలిపించుకొని వాడు రావాలి, వాడు చేయాలి. అంతలోపు మన కార్లోనే ఉండాలి. మన కార్ డోర్ తీస్తే వాళ్ళ వాటర్ లోపలికి వస్తాయి. అంతే కదా, కార్ డోర్ తీస్తే వాటర్ పైకి వస్తాయి. వేరే స్కోప్ లేదు, ఇక మన కార్లోనే ఉండాల్సి వస్తుంది. అయ్యయ్యో కంటిన్యూస్ ట్రై చేస్తున్నా. నేను ఇంకా మైండ్లో ఉంది తెలిసిన పోయి ఆ సైలెన్సర్ ఉంది అది కొంచెం పైకి పెడతామని అనుకుంటున్నా. ట్రై చేస్తూనే ఉన్నాం కాబట్టి వదిలేసి ఉంటే మాత్రం లోపల వాటర్ పోతుండే. లోపల వాటర్ పోవడం కాదు కానీ వదిలేసి ఉంటే మళ్ళీ టోయింగ్ ఇప్పుడు ఎవరు వస్తారు చెప్పి ట్రాఫిక్ లో వాడు రావాలంటే కూడా చాలా టైం పడుతుంది. నువ్వు దిగితే మొత్తం వాటర్ లోపలికి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇల్లు పక్కన పెట్టుకుని ఇంటికాడ ఇప్పుడు ఒక సామెత ఉంటే చూసినామన్న, ఇంటి ఈ బయట తిరిగినప్పుడు ఏం కాలే కానీ ఇంట్లో కడుగు పెడుతున్నప్పుడు దెబ్బ తగలడం. అయ్యో
సో జాగ్రత్త, చాలా జాగ్రత్త. అంటే ఇందాక జాగ్రత్త చెప్పిన మేము లాస్ట్ వచ్చేసరికి మాకే పడ్డది. అంటే మంచి కోరుకుంటే ఇలా మాకు జరిగింది. జస్ట్ కొంచెం లోపలికి వెళ్ళాము, కొంచెం వాటర్ ఉందనుకొని అదే జోష్లో ముందుకు వెళ్ళిపోతే ఫుల్ వాటర్ ఉంది. అక్కడ ఆ వెహికల్స్ కూడా అట్టే పోతున్నాయి. మనం యూటర్న్ తీసుకొని అటు పోవాలి కదా మనం. అవును, అవి కూడా ఇట్టే పోతున్నాయి. ఎట్లా మరి మనం ఎటు పోవాలి? ఇంతకి స్ట్రైటే పోవాలనుకుంటా. స్ట్రైటే పోవాలి ఇక. ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు ఎట్లా పడితే అట్లా కొడతారు ఒక్కొక్కరు. మనం అక్కడి నుంచి వస్తే ఫ్లైఓవర్ డైరెక్ట్ ఎక్కుతుండే. మనం ఎల్బీ నగర్ అక్కడి నుంచి వస్తే ఫ్లైఓవర్ నుంచి వస్తుండే. ఆ స్టక్ కాకపోతుండే మనం. నాటు కాకపోతుంది. సో ఎట్లా మన ఫీలింగ్? చాలా దేవుడి దయ వల్ల బతికిపోయినాం, ఎస్కేప్ అయిపోయినాం మనం. నాకు ఎట్లుందంటే అరే ఆగితే అయిపోతుంది అనిపించింది. ఆగితే అయిపోతున్నా అంటే నువ్వు నడుచుకుంటే ఇంటికైనా వెళ్ళిపోవచ్చు. నేను కార్ని వదిలి రాలేను కదా. కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం మన ఇట్లాంటి స్టంట్ జరగడం మాత్రం, మధ్యలో ఆగిపోవడం. బండి అయితే నేను ఒక్కోసారి అంత ఉన్నా కానీ ఒక్కోసారి ఛాన్సాలు వెళ్ళిపోయినా నేను. అంటే ఏమైనా కాలు పైన పెట్టుకుని కొట్టుకొని వెళ్ళిపోవచ్చులే కానీ ఇట్లా పోతుంది అట్లా కార్ అయితే. నాకు ఇప్పుడు ఇది అర్థమైంది. అటు సైడ్ కూడా అటే పోతున్నాయి, మనం కూడా ఇటే పోతున్నాము. ఇక్కడ యూటర్న్ ఉంది, యూటర్న్ తీసుకుంటే ఎటు పోతాం మనం అసలు. ఇంకొంచెం ముందు తీసుకెళ్ళి అక్కడ యూటర్న్ అని పెట్టినాము అంటే రూట్ మార్చండి ఎంత ట్రాఫిక్ అవుతుందని. కానీ ఈ వెహికల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అడుగుతున్నా. ఓ ఇది ఓపెన్ చేసి అక్కడి నుంచి. ఓ ఫైన్.